మన కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. అసలు ఈ 2 ఏళ్ళు అసలు ఏం చేశారు? గతంలో మీరు ఏదైతే పార్టీ పరంగా ఇచ్చిన వాగ్దానాల పరంగా చూసుకుంటే దాదాపు 1000 పైగా ప్రచారంలో వాగ్దానాలు ఇచ్చారు. దాంట్లో కొన్ని కూడా నెరవేర్చలేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే ఈ 2 ఏళ్ళలో ఎన్ని వాగ్దానాలు నెరవేర్చారంట? సార్, నా కుటుంబ ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది ప్రజలకి. మీరు తెలుసుకుంటే వెళ్ళి ప్రజలు తెలుసుకోవాలి, అంతేగాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తే తెలుసుకొచ్చి మమ్మల్ని మాడకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళంటే ప్రజలు చెప్తారు మీరు చెప్పిన వాగ్దానం చేసామో లేదనేది. అది ప్రజలు తెలుసు, అంతేగాని వీళ్ళే ఉందండి మొత్తం అబద్ధాలు చెప్పే పార్టీ వీళ్ళది, కుట్రల పార్టీ. పొద్దున్న తెలిసి అబద్ధాలు వీళ్ళు, అబద్ధాలు ఎందుకు పార్టీ లేదు, పార్టీ లేదు వీళ్ళు అబద్ధాలు లేవు, వీళ్ళు బతికే పోతాం అబద్ధాల పార్టీ. వీళ్ళు మాట్లాడాలి నమ్మి మిమ్మల్ని అడుగుతారు మీరు సార్. అంటే ఇక్కడ వాడు ప్రతిసారి వచ్చి జగన్మోహన్ చెబుతున్నా మీరేమైనా పథకాలు ఇచ్చామని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు వస్తే ఎక్కడ పథకాలు అందట్లేదు. నిన్నగా మొన్న అమ్మఒడిలోనే దాదాపు 80 లక్షల మంది ఉంటే 60 లక్షల మందికి వేశారు, 20 లక్షల మందికి ఎగరాం పెట్టారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా వాళ్ళు. ఎగరాం పెట్టారంటే చూస్తారు, కొత్త సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి కార్లు చేస్తారంటే ఎలా ఇస్తారు? వాళ్ళంటే సొంత మంది ఇచ్చుకున్నారు. వాళ్ళు ఇచ్చుకుని గవర్నమెంట్ సొమ్ము చాలా లక్షల కోట్ల రూపాయలు బాగా చేశారు వాళ్ళు హయాంలో. ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి ఉండవు కదా, తమ్ముడే ప్యాకాటే. కానీ ఇక్కడ పథకాలకు ఇచ్చే సొమ్ములను తీసుకెళ్లి దోచుకోవడానికి విదేశీ పర్యటన చేస్తాను లోకేష్ చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. విదేశీ పట్టణాలు హెలికాప్టర్ ఖర్చులు కానీ సొంత ఖర్చులే కానీ గవర్నమెంట్ ఖర్చులు కాదు. ఆయన మళ్ళీ అసెంబ్లీలో కూర్చుని లెగ్ పప్పులకి, చికెన్ పప్పులకి, పొలాలకి కోట్లు ఖర్చు పెట్టరు. వీళ్ళు మా వాళ్ళు టీడీపీ నాయకులు ఎవరు ఖర్చు పెట్టినా కదా వాళ్ళు జోబు డబ్బులు ఖర్చు పెడతారే కానీ ఖజానాకి ప్రభుత్వానికి గంటి కొట్టరు ఎవరు జగన్మోహన్ రెడ్డి లాగా. అది అదండి, ఆయన ఉండగానే చాలా మంది సుఖంగా హ్యాపీగా ఉన్నారంట. ఈ గవర్నమెంట్ లో అందరూ రోడ్డు ఎక్కుతున్నారంట. అవునండి, ఎవరు చెప్పండి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం బాగా చెప్పి ఎవరు రోడ్డు ఎక్కారు? ప్రజలు రోడ్డు ఎక్కారా? ఈ రోడ్డు ఎక్కుతున్నారు పని లేక. ఈ పనులు లేవు, ఈ పని పాటలేదు వైఎస్ఆర్సీపీ లీడర్లకి. ఈ రోడ్డు ఎక్కుతున్నారు, అంతేగాని ప్రజలు ఎక్కుతున్నారా? ప్రజలు రోడ్డు ఎక్కి నిరసనలు దాడి చేస్తే అప్పుడు ప్రెస్ వాళ్ళు మీరు మమ్మల్ని అడగండి, దానికి సమాధానం చెప్తాము. లొల్లి పార్టీ మొత్తం ఆపదలే కదా, బతుకు మొత్తం ఆపదలే కదా. ఆపదల పార్టీ, గొడ్డల పార్టీ మొత్తం ఆపద లేదు, పార్టీ నడవదు. ఏదైనా ఫేక్ మాటలు మాట్లాడతారు. ఏం తెలియదు వాళ్ళకి చెప్పండి. ఏదో తెలియదు, అమ్మఒడి వేసాము, రేషన్ బిల్లు ఇస్తున్నాము, పెన్షన్లు ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాము. ఏం కావాలి? ఆయన ఇచ్చాడు, ఆయన చేయాలా కొన్ని దూరం పథకం ఎవరా అంటే మమ్మల్ని చేయలేదు కాబట్టి పక్కన పెట్టారు. మీరు ఇచ్చిన వాగ్దానం ఎందుకు నెరవేర్చలేదు అడుగుతున్నారు. చేస్తున్నామండి, ఒకటి చేస్తున్నామండి. ఒకసారి కంచెలో మొత్తం పెట్టి తింటాడు మనిషి తినడు కదా, ఒకటి చేస్తున్నాము. టైం ఉంది మాకు చేస్తాము. అంటే ఎన్ని బాకీలు పెడుతున్నారంటే ఇవ్వట్లేదంటే ఎందుకు బాకీలు ఎవరు పెట్టారు? ఒకళ్ళు బాకీలు పెట్టారు చెప్పి ప్రజలు చూపించండి, ప్రజలు అనిపించండి ఒకసారి. అంటే మహిళలు చాలా మంది మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వచ్చాడంటే మహిళలు మోసం చేయడంలో ముందుంటాడని చెప్పి మాట్లాడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు అంటే మహిళలు దొంగరతో పడతారు. డోగరా గుంపులు కానీ మొత్తం చంద్రబాబు నాయుడు గానీ వచ్చే జగన్మోహన్ రెడ్డి పెట్ట డోగరా గుంపులు కానీ మహిళలకి న్యాయం చేస్తాం కానీ, కుట్టు మిషన్లు కానీ, వాళ్ళ వ్యాపారాలు కానీ మొత్తం కానీ లోన్లు ఇస్తాం కానీ అది మొత్తం సబ్సిడీ చేసింది చంద్రబాబు నాయుడు. వాళ్ళ ప్రభుత్వం మా టీడీపీ ప్రభుత్వం చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేయాలా మహిళలకి. వీళ్ళు చెప్పుకుంటారు అబద్ధాలు చెప్ప. వాళ్ళు ఉన్నప్పుడు పాల వడ్డీ రుణాలు కూడా ఇచ్చింది వాళ్ళ పార్టీలో ఉండగానే వాళ్ళ నాయకుడు వాళ్ళ నాన్న కూడా ఇచ్చారంట కదా. ఈ గవర్నమెంట్ వచ్చినది ఎక్కడ పాల రుణాలు కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. ఏమంటే మా నాన్న ఇచ్చాడు, మా నాన్న ఇచ్చాడు కదండి. వాళ్ళ ఇచ్చారు, 2 రూపాయలకి ఇచ్చారు అయ్యొద్దు. నువ్వు ఉన్నప్పుడు చేసింది చెప్పు, చాలా చేసేది మామూలు చేసేది వద్దు. ఇప్పుడు ఉన్నాడు మా చంద్రబాబు ఉన్నారు, ఇటు రకాలు చేశారు, ఇటు రకాలు చెప్పొద్దు. మనం ఇది మనం చెప్పుకోవాలి. ఆయన పాల రొట్టి రాలేదు ఇవ్వలేదు, అబద్ధాలు అయ్యి. మరి రేపొద్దున మీ నియోజకవర్గంలోనే లోకేష్ గారు ఇంటికి ప్రచారం తిరగబోతా ఉన్నారు, దాన్ని ఎలా చూస్తారు? ప్రజలు బొమ్మడతో పడతారండి. ఏమన్నా ఓడిపోయినప్పుడే చేతగతంలో లోకేష్ గారు వచ్చారు, పెములు ఉద్యోగి ఎలా బొమ్మడతో పడ్డారు? చూసారు మీరు ఇసుక జరుగుతున్నాడు కాదు, దాని డబ్బులుగా బొమ్మడతో పడతారు. మా పార్టీ కానీ మా గవర్నమెంట్ కానీ ప్రజలు అందరూ లబ్ధి పొందిన కానీ లబ్ధి పొందకుండా మనుషులు ఎవరు లేదు. ఇవాళ ఏంటంటే వీళ్ళకి పల్లి పాట లేక ఖాళీ కూర్చుని లేనిపోయిన మాటలు మా మీద ప్రజలు వెళ్తుంటారు తప్ప అదే చాలా నవ్వుకుంటున్నారు. ఈ పల్లి పాటలు పుచ్చి పుచ్చి వాళ్ళు అవుతారని చెప్పి అది వీళ్ళు చెప్తే నమ్మేదాంటే ప్రజలు లేరు. ఇవాళ ప్రజలు తెలుసు ఎవరికి ఓటు అయ్యారో ఎవరు పనిచేస్తారనేది. ఎవరో చెప్తే వచ్చి ఓటేసి దానిలో ప్రజలు లేదు ఇవాళ ఓటర్స్. అంటే మీరు నిజంగానే మీరు ఏదైతే బాండ్ ఇచ్చారో ఆ బాండ్ ప్రకారం అన్ని వాగ్దానాలు నెరవేర్చినట్టేనా? ఉన్నాయండి, చేస్తామండి. చెప్పిందండి మీకు మొత్తం పెద్ద తినేస్తా మీరు కంచెలో తెలియలేరు కదా. ఒకటి చేస్తాము, డబ్బులు రావాల్సి పడిచి వస్తాయి, ఒకటి చేస్తాము. టైం ఉంది మాకు, మేము దిగిపోతలేదు ఇప్పుడు 300 ఉంది మాకు. వీళ్ళు ఎంపీకి 5 సంవత్సరాలు ఎంపీ కదా వీళ్ళు అమౌంట్ డబ్బులు అందరికీ ఇస్తా అన్నారు. భార్య గారు ఇంటికి కూడా అన్నారు, మేము అందరికీ ఇస్తున్నాం కదా. వెళ్ళిపోయి మాట మార్చలేదు కదా మేము.
మరి ఈరోజు చూసుకుంటే మా నాయకులు ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు, అక్రమంగా కేసులు బనాయిస్తా ఉన్నారు. బయటికి రానివ్వట్లేదు, ప్రజల దగ్గరికి వెళ్దామంటే కూడా రాని పరిస్థితి ఈ గవర్నమెంట్ లో ఉంది. లాండ్ ఆర్డర్ లేదని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. లాండ్ ఆర్డర్ లేదు, నాయకులు బయటకి భయం చేస్తారు చెప్తుంటే ప్రజల్లో కళ్ళు నవ్వుకుంటారు. ఏంటి వీడు అమరా పెళ్లి మా పెళ్లి మాకు మేమని చెప్పి ఏం చేసి తప్పుడు పనులే వీళ్ళు చెప్పుకుంటారు, జనాలు నవ్వుకుంటున్నారు. వాళ్ళకన్నా ఎక్కువ హింసించారు. మేము కేసులుంటే ఉన్నాయి కదా, పోలీసు వాళ్ళు లాండ్ ఆర్డర్ చేసుకుంటారు కానీ మేము జోక్యం చేసుకోము, పార్టీ పరంగా ఏం చేయము. పోలీసు పని పోలీసు చేసుకుంటుంది, కోర్టు స్థానం కోర్టు పని చేసుకుంటుంది కానీ మేము జోక్యం చేసుకోము. చూడడం వల్ల అడవాడు పిచ్చి ఎమ్మెల్యే కొడుకు వ్యాసం చేస్తే 18 సంవత్సరాల కొరవడేగా సంపత్తి ఏమేదో ఏంటంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చెప్పే మాటలయ్యి 10 సంవత్సరాలు అసలు లైసెన్స్ ఉండదు. చిన్న తప్పు అది. అసలు 10 సంవత్సరాల బడి తోలితే తల్లిదండ్రులు పిలిపిస్తున్నారు పోలీసు వాళ్ళు, తల్లిదండ్రులు కోచం చేస్తున్నారు ఇలా పిలిపించారు మీరు చెప్పి మన జోన్లో కూడా. అంటే చట్ట ప్రకారం పోయారు, అక్రమంగా పోయారు మీరు ఆ కేసులో? అక్రమం చట్ట ప్రకారం పోయింది, పోలీసులు చేస్తున్నారు, మాకు ఎంత సంబంధం ఉంది? ఇప్పుడు సీసీ కెమెరాలు ఈ అబ్బాయిని మాట చేసి వేరే అబ్బాయిని పెట్టేసి సాక్ష్యాలు చేసి మేము చేసామా? పోలీసు పని పోలీసు చేసుకుంటుంది, మాకు అవసరం ఏముంది? అంటే దీని వెనక హోంమంత్రి కూడా వస్తూ ఉందంట కదా. అదే హోంమంత్రి అసలు హోంమంత్రి అడుగుతాడు కనుకోండి చేయమంటారు, విచారణ చేయించాలంటారు, తప్పే ఉంది దానికి. హోంమంత్రి అసలు మరి ఇక్కడ చూస్తుంటే అంబటి రాంబాబు మరి హోంమంత్రి మీద అనుకూల వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూడొచ్చు? ప్రతిసారి ఎవరికొండ వచ్చి మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళ నాయకులు మాట్లాడి దీన్ని ఎలా చూడొచ్చుంటారు? ఏమంటే మహిళల్ని కించపరుస్తాము, మహిళల్ని పిచ్చిగా మాట్లాడతాం మా పార్టీలో టీడీపీ పార్టీలో మేము మహిళల్ని గౌరవిస్తాం. వాళ్ళని మేము వెనకాలి మహిళలు ముందు నుంచి పెడతాం. అలాంటి గౌరవం పార్టీ మా టీడీపీ పార్టీ. అంతేగాని వాళ్ళకి మళ్ళీ డాన్సులు చేస్తాము, గంటకి ఇంత 2 గంటల గంట అని పిచ్చి బిడ్డ మాట్లాడతాము. అలాంటి నాయకులు మా దాంట్లో లేరు. ఏంటి అలాంటి వాళ్ళు ఉంటే మా జగన్ అడిగారు వాళ్ళని అంటే మరి అలాంటి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తాను. అక్రమంగా ఎవరు అరెస్ట్ చేస్తుందండి? అక్రమంగా ఎవరు అరెస్ట్ చేస్తారు? అక్రమ అరెస్టులు, అక్రమ సావులు, ఎంతమంది చచ్చిపోయారు, పిచ్చి సరదాయి ముందు సరదాయి జుంబో పెట్టిన ఎంతమంది చంపారు. జగన్ గారు చంపిద్దాయి అది జనాలు కానీ మా అక్రమ అరెస్టులు ఏమి లేవు. పోలీసు బలం పోలీసు చేసుకుంటుంది, న్యాయస్థానం బయట న్యాయస్థానం చేసుకుంటుంది. అంటే మేము అక్రమ అరెస్టులు ఎవరు చేయము. మరి ఈరోజు చూసుకుంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతాయి త్వరలో. మరి ఆయన నేను మావిగాని పేరుతో ఏ ఎలక్షన్ అయినా దాని మీద పోటీ చేసి వెళ్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఏమంటే మావిగాని అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇటు చూసాం మన ఇవాళ లోకల్ నాయకుడు ఆయన కాదు రాజధాని అన్నాడు. ఆయన పిఏ మళ్ళీ సలహాదారు అర్థం కాదు. ఆడికన్నా రిక్షా ప్లాట్ఫామ్ రిక్షా అవుతాడు, ఆవిడ బెస్ట్ ఆయన సలహాదారుడికి. ఆయన వచ్చి కాదు రాజధాని అంటాడు, ఇది కాదు బావిగాని అంటాడు. ఏంటంటే జరిగాసలు వీళ్ళు పిచ్చి మాట్లాడే లాస్ట్ కండమైపోతారు వీళ్ళు, కండమైపోతారు వీళ్ళు. ఏముండదు పార్టీకి మావిగాని. అదే మావిగాని అంటే రాజధాని మన రాజధాని మావిగాని అంటే ఇది. ఆయన ఎంతగా మావిగాని వెళ్ళండి, కడపలో గెలుస్తాడు, మీరు 0 వస్తుంది. వాళ్ళ పక్కన వచ్చిన ఎక్కడ రావు. ఏం లేదు పార్టీ, ఏం లేదండి. కమ్యూనిస్ట్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు. ఉంది టీడీపీ, వైఎస్ఆర్సీపీ. కొంతమంది ఎమ్మెల్యేలు సాగలేక బతలేక ఎంపీలు మూసుకునే కూర్చున్నారు. ఈయన ఇప్పటిగా 5 సంవత్సరాలు 5 పేర్లు పెట్టుకొచ్చి ఆ కేసులో లోపలేసామంటే టక పెట్టలాగా చేస్తారు. ఈ పార్టీలో ఆ పార్టీలో వెళ్ళిపోతారు. పార్టీ ఉండదు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి తెలవదు, పిచ్చి ఉన్నాడు. మా పార్టీ ఉండదా? మా పార్టీని పెట్టాలంటే వాళ్ళు బాబుతరమే కాలేదండి. ఈ పిచ్చోడు పిల్లడు అది బాబుతరమే కావాలా? అన్నగారి పార్టీ ఇది, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఇది, ప్రజల పార్టీ ఇది. పార్టీ అంటే ఏంటి, లీడర్ అంటే ఏంటి, ఒక ఎమ్మెల్యే ఏంటి, ఒక కౌన్సిలర్ అంటే ఏంటి, మండల ప్రెసిడెంట్ ఏంటి అనేది ప్రజలకు తెలియపరిచిన పార్టీ మన టీడీపీ పార్టీ. ఆ హోదాలు ఏంటనేది, ఎవరు ఎలా ఉండాలనేది తెలిసింది టీడీపీ పార్టీ. అప్పుడు దాకా ఎవరికి ఏం తెలియదు ఎలక్షన్ గురించి. ఎన్టీ రామారావు చెందితే ఎలక్షన్ అనేది ఓపెన్ అయింది, ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు అనేది. మరి ఇక్కడ చూసుకుంటే కులాల పరంగా కూడా ఈ గవర్నమెంట్ వచ్చి అణగదొక్కుతా ఉంది. ఎక్కడ వాళ్ళకి సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరట్లేదు, మా టైంలో చేకూరింది. బీసీలు నాయకులు కూడా అణగదొక్కుతుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ రేపొద్దున ఒక మీటింగ్ కూడా పెద్ద ఎత్తున పెట్టబోతుంది. దాన్ని ఎలా దొరుకుతుంది? నిజంగానే బీసీలు అణగదొక్కుతుందా ఈ గవర్నమెంట్? అందట్లేదా? ముఖ్యంగా మాట్లాడండి. ఎన్టీ రామారావు గారు ఉండే నుంచి తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ, అంతేగాని వేరే కులం పార్టీ కాదు. మా టీడీపీ పార్టీ అంటేనే మా బీసీల పార్టీ. బీసీల బలంతోనే మా పార్టీకి ఎన్టీ రామారావు హయాంలో గెలిచింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు బీసీలతోనే. బీసీలే మా సపోర్టు. అంతేగాని బీసీలు మేము ఎప్పుడు ఆ అబద్ధకము. ఇప్పుడున్న పొజిషన్లో బీసీలు అందరికీ మంచి పోస్టులు ఇచ్చాము. బీసీలు మనతో మంచి ఉందాక మంచి పోస్టులు ఉన్నారు. ఇవన్నీ వీళ్ళు చెప్పుకునే పిచ్చి మాటలు
ప్రజలు నమ్మరు ఉంటారండి, వాళ్ళ ప్రజలు నమ్మరు. వీళ్ళు ఏదో అర్థం చేసుకుంటారు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పల్లె ప్రజలు నమ్మరు. ప్రజలు మొత్తం చూస్తున్నారు, వీళ్ళ పేపర్ ఉంది, మీడియా ఉంది, 10 నిమిషాలు తెలిసిపోతుంది జనాలకి. ఈ పిచ్చి మాటలు నమ్ముతారు చెప్పిన మాటలు. టీడీపీ అంటే తెలుగుదేశం అంటే బీసీ పార్టీ, బీసీ పార్టీ అంటే తెలుగుదేశం, బీసీలకి వెన్ను పూస, తెలుగుదేశం ఎన్ను పూస బీసీ పార్టీ, బీసీలు ఏమవుతుంది.